సర్పంచ్ ఎలక్షన్స్ పూర్తి కాక ముందు ఓ 2 ఊళ్ళు గ్రామాలు కలుపుదామని తీసేద్దామని ప్రయత్నం చేశారు అనుకోండి. చూశారు కదా మొన్న 84 మున్సిపాలిటీలలో ఇక్కడ పరిస్థితి అంటే వాస్తవానికి మీరు అన్నట్టు టెక్నికల్ గా చూసుకున్నా, రాజ్యాంగ పరంగా చూసుకున్నా కొన్ని సవరణలు చేస్తే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎన్నికలు సాధ్యమనే చెప్పాలి. బట్ దీనికి సంబంధించినటువంటి పార్లమెంట్లో మెజారిటీ అవసరం. బట్ ఆ మెజారిటీ గతంలో లేకనే డిలిమిటేషన్ బిల్ అనేది వీగిపోయింది ఫర్ ద ఫస్ట్ టైం మోడీ ప్రభుత్వంలో. బట్ ఇప్పుడు దానికి కావాల్సినటువంటి మెజారిటీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే టీఎంసీ చీలికతోటి, అటు శివసేన చీలికతోటి, ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీల మద్దతుతోటి, సో ఇంకా నన్ను అడిగితే పెద్ద ఆప్ నుంచి కూడా ఎంపీలంతా కూడా రావడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సాధ్యమయ్యేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి కదా. బిల్లు పాస్ కావడం వేరు, ఆచరణ సాధ్యమా కాదా అని లేదు. బిల్లు పాస్ అవ్వడం అసలు బిల్లు పాస్ కావాలంటున్నాను కదా. ఒక రకంగా చెప్పాలంటే ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం ఎందుకుగా చెప్తున్నాను కదా. ఇప్పటికే 15 రాష్ట్రాల్లో 3 సంవత్సరాల నుంచి వలసగా 5 జరుగుతున్నాయి కదా. వచ్చే సంవత్సరం మరో 5 జరుగుతాయి కదా. ఈ 20 రాష్ట్రాల ఎన్నికలే ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నప్పుడు, అంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రయత్నంలో గత 4 సంవత్సరాలుగా 5 రాష్ట్రాలు ఆ సంవత్సరం మొత్తంలో మొదటి నుంచి వస్తుంది చూస్తే మనం. అటువంటి అప్పుడు ఈ 20 రాష్ట్రాల ఎన్నికలు ఎట్లా కలుపుతారు ఒక దగ్గర? మీరన్న రాజ్యాంగ సవరణ చేసినా కష్టం అంటున్నారు. ఎప్పుడైతే అంటే ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించిన అనుకోండి, అప్పుడు అసెంబ్లీ కాల పరిమితి సమస్య లేదు. అమెరికాలో అదే కదా, అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ మధ్యంతర ఎన్నికలేమో కాంగ్రెస్ కు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అటువంటి ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేల బలాల మీద ముఖ్యమంత్రి ఎంపిక, ఎంపీల బలాల మీద ప్రధానమంత్రి ఎంపిక కదా. ఇప్పటికే నేను మొదటి చెప్తున్నాను, కాంగ్రెస్ మన బీజేపీకి రెండోసారి వేస్తారు, మూడోసారి ఏమన్నాడు అబ్కా బార్ 400 పార్ అన్నారు కదా. మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. అబ్కా బార్ 400 300 వస్తే ఎక్కువ అన్న 293 దగ్గర అయిపోయింది మిత్రపక్షాలతో కలుపుకొని. చూసింది కదా, ఒకసారి 303 సీట్లు బీజేపీకి, 2019లో 50 సీట్లు మిత్రపక్షాలకు ఉండే. అవి కలుపుకొని 353 కాస్త 400 చేస్తా అని వాళ్ళు కలలేగన్నారు. నేను శిఖరాగ్రాన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ కింద పడ్డే ఉంటది, ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసారు బీజేపీ, అంతకంటే పక్కన లోయనే ఉంటది అన్నాను. అదే జరిగింది. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఈ జమిలీ ఎన్నికల ప్రయత్నం చేస్తే మరొకసారి ఇట్లా ఉంటుంది. మరి ఏది ఆచరణ సాధ్యం కాదంటున్నాడు. ఇన్ని చట్టాలు మార్చినా ఏం చేసినా భారత రాజ్యాంగం ప్రకారం ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ ఆ 2 ఏళ్ల ఎన్నిక జరిగితే ఇప్పుడు ఉన్న ఖర్చు అంతకంటే ఇప్పటికి కూడా అవుతుంది. ఇంకోటి ఎలక్షన్ ఖర్చు అనేది అసలు పీనట్స్ తో సమానం శ్రీకాంత్. ఎందుకంటే 50 లక్షల కోట్ల బడ్జెట్ మనది కదా. మహా అయితే ఒక మొత్తం ఎన్నికలు 1,00,000 కోట్లు ఖర్చు కాదు. అన్ని సంవత్సరం 55,000 కోట్ల కన్నా ఖర్చు కాదు. అన్ని కలిపి చెప్తున్నానే 1,00,000 కోట్లు ఖర్చు. అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు పెట్టలేవు. పెద్ద ప్రజాస్వామ్య దేశం కదా మనది, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కదా. 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెట్టలేమా? సమస్య అక్కడ లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎజెండాలను కలుపుతాం అనుకుంటున్నారు. ఉదాహరణకు కేసీఆర్ గారు 2018లో అందుకనే తెలివిగా ఎన్నికలు ముందస్తు ఎన్నికలు జరుపుకున్నారు. ఆయనకు అర్థమైంది అప్పుడే. 2014 పరిస్థితి ఉద్యమ కాలంలో 63 సీట్లు వచ్చినాయి. 2018, 19 కనుక మోడీ గారితో పోటీపడి 2 ఎన్నికలు ఒకేసారి వస్తే, జమిలీ ఎన్నికలు వస్తే నేను గ్యారెంటీ ఓడిపోతా అని 2018లోనే 19లో జరగాల్సిన ఎన్నికలు ముందు జరపడం వల్ల రాష్ట్ర ఎజెండా పనికొచ్చింది అక్కడ. అందుకనే ఇప్పుడు మోడీ మాన్య జరుగుతున్న క్రమంలో ప్రతిపక్షాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటంటే, మోడీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న చోట కాంగ్రెస్ ఓడిపోతుంది, మోడీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కాంగ్రెస్ వాళ్ళ ప్రాంతీయ పార్టీలు ఓడిపోతున్నాయి. అందుకని అతి తెలివిగా కేసీఆర్ గారు పావులు కలిపి రెండోసారి గెలవగలిగింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కూడా గతంలో లోక్సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి. ఈవెన్ తమిళనాడులో కానీ, అటు పశ్చిమ బెంగాల్లో కానీ, ఈవెన్ వైఎస్ఆర్సీపీ 2024లో జరిగినటువంటి ఏపీ, ఆంధ్రప్రదేశ్లో కానీ సో ఎన్నికలు జరిగాయి. సో అట్లాంటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట పెద్దగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం లేదు కదా. సో ఎందుకు ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది అనుకోవాలి ఇక్కడ? చెప్తా, మంచి ప్రశ్న. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అన్న డిఎంకే తప్ప బీజేపీకి ఏం లేదు అక్కడ. అప్పటి ఒక సీటు కూడా కేరళలో ఒకటి వచ్చింది కానీ బీజేపీకి ఇక్కడ తెలియదు కదా. అటువంటిప్పుడు ఆ 2 పార్టీలు కొట్లాడుతున్న కాలంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ కూడా స్టేట్స్ లేవు కదా. మీరు బీజేపీ పక్కన పెట్టండి, కాంగ్రెస్ కూడా 5 సీట్లే కదా మొన్న వచ్చినాయి, మొన్న విజయ్ గెలిచినప్పుడు కూడా కదా. తమిళనాడు లెక్కలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 ప్రాంతీయ పార్టీలు కొట్లాడుకుంటున్నాయి. 3వ ప్రాంతీయ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే జనసేన కూడా ప్రాంతీయ పార్టీ. జనసేన, తెలుగుదేశం ఒకవైపు ఉంటే బీజేపీ వాళ్ళ పక్షం చేరింది కనుక బీజేపీ వాళ్ళ పక్షాన్ని చేరినప్పుడు మాత్రమే 8, 7, 5 వస్తున్నాయి. వాళ్ళు గతంలో 2014 5 సీట్లు వచ్చినాయి. 2018కి వచ్చేవరకల్లా 1 సీటు కూడా రాలేదు. 2024 వచ్చేకల్లా 5 సీట్లు వచ్చినాయి బీజేపీకి. అంటే బీజేపీ అక్కడ ప్రధాన పాత్ర లేదు. ఆ 2 ప్రాంతీయ పార్టీలు అంటే తమిళనాడు ఎటువంటి ప్రాంతీయ పార్టీలో ఇక్కడ కూడా 2 ప్రాంతీయ పార్టీలే కలవడం వల్ల బీజేపీ మద్దతు 2%, 3% ఓట్లున్నా కలవడం వల్ల ఇటు ప్లస్ అయింది కానీ లేదు.
బీజేపీ వర్సెస్ డైరెక్ట్ గా ప్రాంతీయ పార్టీ ఉంటే, ఉదాహరణకు మనకు పశ్చిమ బెంగాల్ చూసిన కదా మనం, అవును బీజేపీ వర్సెస్ టీఎంసీ, ఇంకోటి ఏం లేదు. అవును బీజేపీ వర్సెస్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కదా, అట్లా అవును బీజేపీ వర్సెస్ ఉన్న దగ్గర జరుగుతుంది. అదే పంజాబ్ లో ఎందుకు ఉండేది మరి బీజేపీ అంటే, పంజాబ్ లో అకాలీదళ్ ఉన్నది, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన శత్రువు. హర్యానా కూడా అంతే, హర్యానా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ. అవును ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ పార్టీ అని, ప్రాంతీయ పార్టీ అక్కడ ఉనికి లేకుండే, ప్రాంతీయ పార్టీని కలుపుకోవాల్సి ఉండే వాళ్ళు. ఏది ఆమ్ ఆద్మీ పార్టీని సో ఇప్పుడు ఇదే కాంగ్రెస్ జరిగితే జాతీయ పార్టీల కూటమిలోకి అన్ని రాష్ట్రాలకు